చివరిగా మేము డిమాండ్ చేస్తున్నది సిబిఐ విచారణకు ఆదేశించాలి, లేదంటే సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేపట్టాలి, లేకపోతే నిజాలు బయటికి రావు. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క బాధ్యత ఇది. మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారే కోల్ మినిస్టర్ గా ఉన్నాడు. కాబట్టి దీన్ని కాపాడే బాధ్యత వారిపైననే ఉన్నది, విచారణ చేయించే బాధ్యత వారిపైననే ఉన్నది. కానీ వారు ఏమి జరగనట్టుగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఊరుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇలా కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూసినట్టయితే చిత్రంగా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం అడిగితే విచారణ చేస్తామని చెప్పడం, విచారణకు ఆదేశిస్తామని చెప్పడం సరైనటువంటిది కాదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వమే కుంభకోణం చేసింది, స్వయాన ముఖ్యమంత్రి అల్లుడికే కట్టబెట్టింది. వాళ్ళు మా పైన సిబిఐ విచారణ వేయమని అడుగుతారా? మరి దాన్ని మీరెట్లా మాట్లాడుతున్నారు? కాబట్టి ఇది కరెక్ట్ కాదు. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండానే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కడైనా అవినీతి జరిగినట్టు ఆరోపణలు వస్తే ప్రభుత్వమే స్వయంగా నిర్ణయం తీసుకొని దానిపైన సుమోటో కేసు నమోదు చేసి విచారణ చేపట్టినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మీరు కూడా ఆ విధంగా చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా కోరదు.